సార్. కేవి రావు గారు అంటే కాకినాడ పోర్టుకి సంబంధించిన ఆయన సిఐడిలో కేసు పెట్టడం ద్వారా జరిగిన ఈ పరిణామాల్లో ఇప్పుడు సిఐడి ఈ సంతానం వంటి కంపెనీని విచారిస్తూ అందులో వాళ్ళు ఇచ్చిన ఆడిటింగ్ రిపోర్ట్ మీదనే ఈ రోజున మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది. యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాకినాడ పోర్టు, యాంకరేజ్ పోర్టు, డీప్ సీ పోర్టు, దాంతో పాటుగా కాకినాడ సెజ్ కూడా ఉంది. సెజ్జు కింద 4,000 ఎకరాల భూములు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడైనా గనులు, భూములు, లేకపోతే మైనింగ్ ఇలాంటివి ఉన్నగానే వెంటనే వెళ్ళి వాలిపోతారు కదా. విజయసాయి రెడ్డి గారు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ, వీళ్ళందరినీ ఆంధ్రప్రదేశ్ లో జోన్లుగా వెడగొట్టి ఎక్కడెక్కడ ఏమున్నాయని ఐడెంటిఫై చేసి వాటన్నిటిని లాగేసుకుంటానికి ఫస్ట్ వీళ్ళందరి చేత సర్వే చేపిస్తారనమాట. అలాంటి ఈ పరిస్థితుల్లో ఈ కాకినాడ పోర్టు మీద వాళ్ళ కన్నుబడింది. దీని ద్వారా ఎక్స్పోర్ట్లు కావచ్చు, ఇంపోర్ట్లు కావచ్చు. ఇక్కడ నుంచి కేవలం సౌత్ ఆఫ్రికా కంట్రీస్ కి బియ్యం ఎక్స్పోర్టే కాకుండానండి సిమెంటు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఫిషరీస్ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ నుంచి కెమికల్స్ కూడా కొన్ని ఎక్స్పోర్ట్ అవుతాయి. దీంతో పాటుగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ లైవ్ లో ఉన్న పోర్టుల్లో ఈ విశాఖ పోర్టు కానీ, కాకినాడ పోర్టు కానీ వీటి మీద ఎక్కువగా బేస్ కన్ను ఉంది. మనకి గుర్తుండే ఉంటే ఒకసారి విశాఖ పోర్టుకి బ్రెజిల్ నుంచి ఓ పెద్ద కంటైనర్ వచ్చింది. ఆ కంటైనర్ లో ఇప్పుడు ప్రస్తుతానికైతే అందులో ఏ డ్రగ్స్ మూలాలు ఏం కనపడటం లేదనే సిబిఐ కొంత ఏదో వివరించే ప్రయత్నం చేసింది. కానీ ఆ రోజు ఆ ఈస్ట్ లో చాలా రకాలైన పదార్థాలు కలిసి ఉన్నాయనేది కూడా మనకు తెలుసు. అంటే గౌతమ్ గారు వచ్చి కూడా చాలా నెలలవుతోంది అది. ఇప్పుడు ఏముంటాయి అందులో? ఏముంటాయి అందులో? యాక్చువల్ గా ఏంటంటే ఈస్ట్ అనే పదార్థాన్ని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నట్టుగా దాని పేపర్స్ చూపిస్తూ ఉన్నాయి. ఆ ఈస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫిషరీస్ లో ఎస్పెషల్లీ రొయ్యల పెంపకం కోసం దాన్ని ఎక్కువగా మంచి వెయిటేజ్ రావడానికి ఏదో వాడే పదార్థం అనేది ఆ ఈస్ట్ కింద చూపిస్తున్నారు. కానీ ఇవన్నీ కుళ్ళిపోయిన తర్వాత దాని నుంచి అది డ్రై చేసి తర్వాత కెమికల్స్ అవన్నీ మిక్స్ చేసి దాన్ని పౌడర్ గా చేసి తీసుకొస్తారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చాలా కాలం ఈ విషయం పక్కకే ఉన్నది, అది పక్కనే ఉండాలి. ఆ తర్వాత ఈ ఏదైతే సీజ్ చేసినటువంటి కంటైనర్ కూడా పక్కనే ఉండాలి. ఇప్పటికీ చాలా రోజులు అవుతోంది. మరి ఇంతకాలం ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడే, మరి ఆయన ఉన్నప్పుడే పక్కనే ఉంది కాబట్టి మరి అక్కడ ఏమైందో తెలియదు కదా. తెలీదు. కాకపోతే విచిత్రమైన విషయం ఏంటంటే అది మరి విశాఖ పోర్టుకి ఎందుకు వచ్చిందో తెలియదు. అప్పటికి ఈ కాకినాడ పోర్టు వీటన్నిటిని లాగేసుకోవటం జరిగిపోయింది. మీకు గుర్తుంటే గనక ఈ ప్రాసెస్ మొత్తం జరిగింది అంటే కేవి రావు ఈ కాకినాడ పోర్టు ఈ లిమిటెడ్ కి ఎవరైతే సిఎండిగా ఉన్నారో, చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారో, ఆయనతోటి విక్రాంత్ రెడ్డి మాట్లాడటం కానీ, విజయసాయి రెడ్డి ఫోన్ చేయటం కానీ, ఈ సంతానం ఎల్ఎల్పి ఈ ఆడిట్ రిపోర్ట్ చేసి 900 పైచిల్లుకున్న కోట్లు మీరు గవర్నమెంట్ కి బకాయి ఉన్నారని చెప్పేదానికంటే ముందుగా వేరొక నేషనల్ కంపెనీ తోటి మళ్ళీ అంతకు ముందే ఆడిటింగ్ జరిగిందనే విషయం కూడా మొన్న కేవీ రావు బయట పెట్టారు. సిఐడికి ఇచ్చిన కంప్లైంట్ లోనే ఆయన ఆ విషయం కూడా రాశారు. అందులో ఏంటంటే ఇప్పుడు ఫైనల్ గా తెలిసిన ఈ 9.30 కోట్లు ఏది ఉన్నాయో అది ఇచ్చారు వాళ్ళు. దాంతో అది ఏదన్నా ఇప్పుడు కేవీ రావుని అడిగితే ఆయన ఏం చేస్తాడు, ఆ 9.30 కోట్లు వెంటనే కట్టేస్తాడు. కానీ కట్టలేనంత అమౌంట్ కావాలి అని అంటే మనకు కావాల్సిన ఒక కంపెనీ తోటి మనం ఆడిట్ చేపించాలి. అందుకని ఈ సంతానం